ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న వ్లాగ్ మీకు నచ్చలేదు కదా, చాలా మంది కామెంట్స్ చేశారు. వ్లాగ్ ఏదో సో అన్నట్టుగా ఉంది, అంత ఇంట్రెస్టింగ్గా లేదు, నువ్వు ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేయకపోతే మాకు చూడబుద్ధి కాదు ఇంట్రెస్టింగ్గా అని ఇలా కామెంట్స్ అయితే పెట్టారండి. ఎస్ అండి, 2 డేస్గా నేను నా మెంటల్ హెల్త్ స్టేబుల్గా లేదనమాట. ఫుల్ మూడ్ స్వింగ్స్తో ఉన్నాను బికాజ్ ఆఫ్ పీరియడ్స్. నాకు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది పీరియడ్స్. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయానండి. సో ఇప్పుడు మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఇప్పటి నుంచి అయితే నేను వీడియో షూటింగ్ ఏంటి, ఎడిటింగ్ ఏంటి కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. అయితే డైలీ అలాగ షూటింగ్ ఎడిటింగ్ అలా కుదరకపోవచ్చు, కానీ వీక్లీ 2 టైమ్స్ అయినా డిఫరెంట్గా వీడియో షూటింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తానండి. కానీ మార్నింగ్ రొటీన్ మాత్రము ఇలాగే షూటింగ్ అవుతుంది. ఎందుకంటే అంత షూటింగ్ ఎడిటింగ్ని డిఫరెంట్గా చేయాలి అంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించే హడావుల్లో అంత అలా చేయలేను, కానీ ఆఫ్టర్నూన్ నుంచి అయితే అలా షూట్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఈరోజు ఈ వ్లాగ్ అయితే మాత్రము నిన్న వ్లాగ్ అండి. మొన్న ఒక రోజు మీకు వ్లాగ్ మిస్ అవుతుంది, ఎందుకంటే నేను ఆ రోజంతా ఫుల్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఫోన్ దగ్గరికి కూడా తీసుకోలేదు, షూటింగ్ ఎడిటింగ్ ఏ పనులు చేయకుండా కంప్లీట్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయానండి. ఇంక ఈ రోజు నుంచి అయితే మీకు మంచి యాక్టివ్గా వీడియోస్ అయితే వస్తాయి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. ఈ వీడియోలో నేను ఒక షాపింగ్ చేశాను, ఒక మంచి డ్రెస్ తీసుకున్నాను, అది కూడా చాలా తక్కువ కాస్ట్కి తీసుకున్నానండి. సో అదైతే మీకు చూపిస్తాను. సో మార్నింగ్ అయితే లేచేసరికి లేట్ అయిందండి, 6:30 అయిపోయింది. ఎందుకంటే నైట్ మూవీ అయితే చూసి పడుకున్నాను అనమాట. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ అయితే చూశానండి. ఇంకా లేట్ అయ్యిందనమాట, 6:30 అయ్యింది. లేచిన తర్వాత త్వరగా అయితే వంట పని పూర్తి చేసేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేసాను, చూసారు కదా, అన్నం వండేసాను. ఇంకా మను ఏమో నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అందనేసి పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇంకా చట్నీ అయితే ఏమీ చేయలేదు నేను. కారప్పొడి ఉంది, అమ్మిచ్చిన తొక్కుడు మావకే పచ్చడి ఉంది కదా, సో ఇంకా నేను కొబ్బరికాయ పచ్చడి ఒకటి చేశానండి, అది ఉండిపోయింది. ఇంకా వేసుకుని ఇడ్లీ తినేయచ్చులే, మళ్ళీ వేరుశనగ చట్నీ అవసరం ఏముంది అని చేయలేదనమాట. సో పిల్లలకి టిఫిన్ పెట్టేసి మేము టిఫిన్ చేసేసామండి. పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. సో పిల్లలిద్దరూ అయితే స్కూల్కి వెళ్తున్నారండి. మా పిల్లలిద్దరికి నేను రిబ్బన్లతో జెల్ వేస్తున్నాను. ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి. నేను వాళ్ళకి చెప్పాను అనమాట, ఒక 20 డేస్ ఇలాగ రిబ్బన్లతో జెల్ ఉంచుకున్నారనుకో మీకు లాంగ్గా అయిపోతాయి అన్నాను. సో వాళ్ళు డేస్ కౌంట్ చేసుకుంటున్నారండి. షానుమను ఈ రోజుకి 6 డేస్ అయినాయి రిబ్బన్లతో జెల్ వేసుకుని, ఇంకా 14 డేస్లో నా జుట్టు పెరిగిపోతుంది అని ఇలాగ కౌంటింగ్ అయితే చేసుకుంటున్నారు. ప్రతిరోజు మానకుండా రిబ్బన్ జెల్ అయితే బాగా వేసుకుని వెళ్తున్నారండి. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత పాల ప్యాకెట్ అయితే కట్ చేశాను. ఇంకా మా వారికి అయితే మాత్రం నేను టీ పెడుతున్నానండి. ఆయనకి టీ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో పక్కనేమో పాలు పెట్టాను. ఇంకా మా వారు అయితే మాత్రము టీ తాగేసి ఆయన వెళ్ళిపోయారండి. రిలేటివ్స్ ఎవరో వచ్చారంటే వాళ్ళని కలవడానికి అయితే వెళ్ళారనమాట. వాళ్ళు ఒక పని మీద హైదరాబాద్ వచ్చారు, ఇంటికి రమ్మంటే ఇంటికి రాము అన్నారు. సో బయట కలవడానికి అయితే వెళ్ళారు. మళ్ళీ ఆయన వచ్చేస్తాను, నేను లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తాను అన్నారు. సో ఆయన కోసం అయితే నేను కూర వండుతున్నానండి. ఇంకా ఆయనకి నాకు అనమాట ఈ కూర. మా వారు చిక్కుడుకాయలు తీసుకొచ్చారండి. అందులో నేను ఒక కూర వండి మిగతా చిక్కుడుకాయలు ఒలిసి కవర్లో పెట్టాను అనమాట. అయితే అవి నేను చూసుకోవడం మర్చిపోయాను, ఫ్రిడ్జ్లో అడుక్కి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. చాలా వరకు తొక్కలు అయితే పాడైపోయినాయి, కానీ గింజలు మాత్రం బాగున్నాయి అనమాట. కొన్ని తొక్కలు బాగున్నాయి. సో అవి ఇవి కలిపి మేమిద్దరమే కదా ఒక పూట కూర అయితే వండేసుకుందాం అనేసి కూర అయితే వండుతున్నానండి. ఆనియన్స్ అయితే స్టవ్ మీద పెట్టాను. దాంట్లో ఉప్పు పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత క్లోజ్ చేసేసి ఆనియన్స్ అయితే బాగా దగ్గరికి మగ్గిపోయేలాగా ఉంచేసానండి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఈ చిక్కుడుకాయ తొక్కలును అలాగే చిక్కుడుకాయ గింజలు అయితే వేసేసానండి. ఎక్కువ ఏమీ లేవు, కాకపోతే ఒక్క పొట్టుకే కదా అన్నట్టుగా వండేసాను. నేనేమో మా వారు త్వరగా వచ్చేస్తారేమో, లంచ్ బాక్స్ పట్టుకెళ్ళిపోతారేమో అనేసి కంగారుగా వంట చేస్తే ఆయనేమో వాళ్ళ రిలేటివ్స్ని కలిసి అటు నుంచి అటు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారంట. సరే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తారేమో అనుకున్నాను, కానీ ఆయన మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి రాలేదండి. వాళ్ళ ఆఫీస్ దగ్గర సాయిబాబా గుళ్ళో భోజనాలు పెడుతున్నారు అనేసి అక్కడ భోజనం చేస్తాననేసి అక్కడ ఉండిపోయారు. ఇంకా నేనైతే వంట చేసేసిన తర్వాత తలస్నానం అయితే చేసేసానండి. తలస్నానం చేసేసాను. ఇది కుంకుడుకాయలు వేసుకుని చేశాను. జుట్టు చూసారండి తెగ ఊడిపోతుంది నాకు. ఇంకా కొంచెం స్కిన్ కేర్ అయితే తీసుకుంటున్నానండి. నేనైతే మాత్రము డే క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. నా దగ్గర క్యూర్ స్కిన్ ప్రోడక్ట్లు ఉన్నాయి, ప్లస్ గుడ్ వైబ్స్ కూడా ఉంది. ఒక్కోసారి నాకు నచ్చింది అయితే యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకైతే మాత్రము డేలో మార్నింగ్ కానీ నైట్ కానీ ఇలాగా మసాజర్ అయితే యూజ్ చేస్తున్నానండి. నాకు ఇది చాలా బాగా నచ్చిన ప్రోడక్ట్ అనమాట.
అగారోలోని. ఎంత నచ్చుతుందో నాకు ఇది యూజ్ చేసినప్పుడల్లా. ఆ చీక్స్ అయితే షైనీగా అనిపిస్తాయండి. ఇంకా చాలామంది నీ ఫేస్ భలే నున్నగా ఉంటుంది అనేసి అడుగుతున్నారు. దానికి రీజన్ అయితే మాత్రం నేను ఇదే అనుకుంటానండి. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో ఉంది, లింక్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి. ఇంకైతే నేను లైట్గా పౌడర్ కూడా రాసేసుకున్నాను. తర్వాత అయితే మాత్రం టెల్కమ్ బొట్టు అయితే పెట్టేసుకున్నాను. చాలామంది స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు కదా అంటారు, పడిపోతుందండి. నాకు టెల్కమే బాగా అలవాటు. ఇంకైతే మాత్రము నేను మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను కదా, నా రొటీన్ని కొంచెం మార్చుకుందాము అనేసి అనుకుంటున్నాను అనేసి. సో నేను నా రొటీన్ ఎలా ఉండాలి ఏంటి అన్నది అయితే రాసుకుంటున్నానండి. అయితే నాకు 2-3 డేస్గా చాలా చెప్తున్నాను కదా మూడ్ స్వింగ్స్ అనేసి. అది ఒక రీజన్ వచ్చేసి మేబీ డ్యూ టు పీరియడ్స్ అవ్వచ్చు. అయితే ఏంటి ఎగ్జాక్ట్గా బాధ అన్నది నాకైతే తెలియట్లేదు. కాకపోతే నాకున్న ఎప్పుడు ఈ యూట్యూబ్ మొదలెట్టినప్పటి నుంచి ఉన్న ఒక 2 గిల్టీ ఫీలింగ్స్ ఏంటంటే, ఒకటి పిల్లల్ని నేను సరిగ్గా చదివించట్లేదు. బిఫోర్ యూట్యూబ్ నేను ఎలా ఉండేదాన్ని, పిల్లల్ని ఎంతలా చదివించుకునేదాన్ని, పిల్లలతో ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేసేదాన్ని, ఇప్పుడు అంత చేయట్లేదు ఎందుకు అన్నది ఒక గిల్టీ ఫీలింగ్ అయితే. ఇంకొక రెండోది, ఇంట్లో చేయడానికి చాలా పనులు ఉంటాయి. ఇల్లు శుభ్రం చేయాలి, గిన్నెలు తోమాలి. కానీ నాకు ఏంటో నెలలో ఈ టైంలో నాకు ఏ పని మీద నాకు కాన్సన్ట్రేట్ చేయబుద్ది కాదు, ఇల్లు తుడబుద్ది కాదు, పిల్లల్ని పట్టించుకోబుద్ది కాదండి. సో ఎందుకు నాకు ఇలా బాధగా చిరాగ్గా ఉంటుంది అనేసి నేనైతే ఇలా బుక్లో రాస్తున్నాను అనమాట. ఇక్కడ నేను మీకు ఒక చిన్న చాలా యూజ్ అయ్యే ఒక కంటెంట్ అయితే షేర్ చేస్తానండి. నేను డిగ్రీలో ఉండగా ఆందోళన చెందకు ఆనందంగా జీవించు అని ఒక బుక్ అయితే చదివానండి. ఆ బుక్ నేను 2 times చదివాను. నాకు చాలా ఇష్టమైన బుక్ ఏది అంటే ఆందోళన చెందకు ఆనందంగా జీవించు ఒకటి, అందరినీ ఆకట్టుకునే కళ. ఈ 2 బుక్స్కి ఆథర్ ఒక్కళ్ళేనండి, డేల్ కార్నెగీ. ఈ 2 బుక్స్ నేను డిగ్రీ 2nd year టైంలో అయితే చదివాను. 3rd year కూడా చదివాను. ఎందుకంటే ఏదైనా ఒక బుక్ని మనం ఒక్క రోజు చదివితే సరిపోదండి, దాన్ని ఒక 2-3 times చదివితేనే ఆ బుక్లో ఉన్న కంటెంట్ అంతా మన బ్రెయిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఆందోళన చెందకు ఆనందంగా జీవించు బుక్లో నాకు ఒక పాయింట్ అయితే మాత్రం బాగా కనెక్ట్ అయిపోయానండి. నాకు ఎప్పుడైనా బాగా బాధగా అనిపించినా, చాలా చిరాగ్గా ఇరిటేటింగ్గా అనిపించినా నేను చేసే ఫస్ట్ పని ఎందుకు నాకు ఇలా ఉంటుంది అనేసి బుక్ తీసుకుని పెన్ తీసుకుని ఇలాగైతే రాసుకుంటాను అనమాట. సో నాకు ఈరోజు ఎలా ఉందంటే, ఈరోజనే కాదు ఒక 2-3 days నుంచి నాకు ఇంట్లో చేయాల్సింది చాలా వర్క్ ఉంది, వీడియో షూటింగ్ ఉంది, ఎడిటింగ్ ఉంది, ఇంట్లో చేయాల్సిన పని చాలా ఉంది. బట్ నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఏదో తెలియని బెంగ, చాలా చిరాగ్గా ఉంది అనేసి అయితే రాసుకున్నానండి. మరి నా డే ప్రొడక్టివ్గా అనిపించడం లేదు. ఇంకా నిన్నేంటి మొన్నేంటి అంతకు ముందు రోజు ఏంటి వరుసగా 3 days నేను చాలా ఖాళీగా ఉన్నాను, కానీ ఏ పని అయితే చేయలేదండి. ఇలా అయితే నేను రాసుకుంటున్నాను అనమాట. ఎందుకు నాకు ఇలా ఉంది, ఎలా ఉంది అసలు నాకు అని ఇలా రాసుకున్నాను. ఆ బుక్లో మనకి ఆధార్ అయితే ఒక చాప్టర్లో చెప్తారండి. ఆ బుక్లో మనకి కంటెంట్ అయితే ఉంటుంది కదా. సో మనం ఏది అవసరం అనుకుంటే అది తీసుకుని చదువుకోవచ్చు. అందులో ఒక చెప్తారనమాట, ఇలా మనకి ఏదైనా ఒక విషయం గురించి బాధ కలిగినా, లేదా ఏదైనా ఒక విషయం గురించి మీరు బాగా భయపడుతూ కంగారు పడుతూ ఉన్నా, మనం అప్పుడు కంగారు పడుతూ ఉన్నప్పుడు టైం వేస్ట్ అనమాట. అలా కాకుండా ఒక బుక్కు పెన్ తీసుకుని అసలు ఎందుకు ఇలా అవుతుంది, దేనివల్ల ఇలా అవుతుంది, ఇప్పుడు మనం ఏం చేస్తే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు, ఇప్పుడు మనం ఏం చేస్తే మనకి మన మనసు కుదుట పడుతుంది అన్నది మనం రాసుకోవాలన్నమాట. వీటన్నిటిని మనము బుక్ మీద పెట్టినప్పుడే మనకి సమాధానం దొరుకుతుంది అనేసి ఆధార్ అయితే చెప్తారండి. అయితే ఈ బుక్లో ఆధార్ ఏమని చెప్తారంటే, మనము అనవసరంగా కంగారు పడే కన్నా పెన్ను బుక్కు తీసుకుని రాసుకుంటున్నప్పుడు మన బ్రెయినే మనకి చాలా రకాల సజెషన్స్ ఇస్తుంది. ఒక్క సజెషన్తో ఆగిపోదు, ఒక 10-15 సజెషన్స్ వరకు ఇస్తుంది. అందులో మీకు ఏది పాసిబిలిటీ, ఏది మనకి చేయడానికి వీలవుతుంది అన్నది చూసుకోండి. దాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళొచ్చు, ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అనేసి ఆధార్ అయితే మనకి ఆ బుక్లో అయితే చెప్తారండి. ఒకవేళ మీరు ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నారనుకోండి, మనం ఏదైనా ఒక పెద్ద సమస్యలు ఇరుక్కున్నప్పుడు చాలా ప్యానిక్ అయిపోతూ ఉంటాం కదా. ఇలా మనము పెన్ను బుక్కు తీసుకుని మన మనసులో ఉన్న కంగారు బాధ అంతా బుక్లో రాసుకుంటే ఆ బాధ నుంచి మనం బయటపడి మన మనసు కుదుటపడి మనకి మంచి సొల్యూషన్ అయితే మన బ్రెయిన్ ఇస్తుందంటండి. నాకు ఈ టాపిక్ చాలా బాగా నచ్చి నేను డిగ్రీ నుంచి ఇదే రూల్ని ఫాలో అవుతూ వస్తున్నానండి. సో దట్ నాకు ఏదైనా బాధ కలిగినప్పుడు ఇలా రాసుకున్నప్పుడు నాకు చాలా అంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట. సో నేను
ఇప్పుడు నాకు ఏమేమి విషయాల గురించి బాధ కలుగుతుంది ఏంటి అన్నది నేను అయితే రాసుకున్నాను. మరి నాకు డే ఎలా ఉంటే సాటిస్ఫైడ్గా ప్రొడక్టివ్గా ఉంటుందని రాసుకున్నానండి. నాకు తెలుసు నా డే ఎలా ఉంటే బాగుంటుంది అనేసి, కానీ పేపర్ మీద రాసుకున్నప్పుడు దాన్ని నేను ఫాలో అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో నాకు ఎలా ఉంటే నా డే హ్యాపీగా ఉంటుందో చెప్పనండి. చాలాసార్లు చెప్పాను మీకు, నాకు ప్రతిరోజు వ్లాగ్ పెడితేనే హ్యాపీగా అనిపిస్తుందండి. నాకు వ్లాగ్కి వచ్చే వ్యూస్ చూసుకున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది, దానికి వచ్చే కామెంట్స్ చూసుకున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే దాన్ని పెట్టినప్పుడు నాకు ఎంతో కొంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది కదా, నేను సంపాదించుకున్న డబ్బులు ఇవి అన్న ఫీలింగ్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇక రెండు, నాకు డే అంతా ఫుల్ బిజీగా ఉంటే నచ్చుతుందండి. డే అంతా ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేశానన్న ఫీలింగ్ నాకు అస్సలు నచ్చదండి. అలాగే ప్రతిరోజు పిల్లల్ని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చదివిస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి, సూటిగా దానికి మీరంతా ఆన్సర్ చెప్పండి. మీకు మీ డే మొత్తంలో ఏ పని మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అన్నది కామెంట్ చేయండి. నాకైతే మాత్రము ప్రతిరోజు ఫుల్ బిజీగా వీడియో షూటింగ్ ఎడిటింగ్ చేసుకుని వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు చాలా హ్యాపీనెస్ వస్తుంది. దీనికన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? పిల్లల్ని చదివించినప్పుడు వస్తుందండి. పిల్లల్ని చదివించడం అంటే ప్రతిరోజు చదివిస్తామండి, హోంవర్క్స్ అవి చేపిస్తాను, కానీ నాకు అది కాదనమాట. పిల్లలకి ఇప్పుడు ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నచ్చిన కార్టూన్ని ఇంక్లూడ్ చేసి లేదా ఏదైనా ఒక కొత్త నేమ్స్ని పెట్టి వాళ్ళకి కథల రూపంలో చెప్పి ఆ కథని ఒక డ్రామా రూపంలో వాళ్ళకి చూపిస్తూ చేస్తానన్నమాట. నేను అలా చెప్పినప్పుడు వాళ్ళకి లెసన్ బాగా అర్థమవుతుందండి. లెసన్ అనే కాదు, వాళ్ళకి నేను కొన్ని లైఫ్ లెసన్స్ అని చెప్తాను. అంటే మన పిల్లలు ఎలా ఉండాలని మనం ఊహించుకుంటాము, అలాంటివి అయితే నేను కథల రూపంలో చెప్తానమాట. వాళ్ళకి చాలా బాగా అర్థమవుతాయి. ఈ మధ్యకాలంలో నేను అలా చెప్పలేకపోతున్నాను. ఇది వరకు డైలీ చెప్పేదాన్ని, ఇప్పుడు మళ్ళీ అలా చెప్పట్లేదు అన్నది నాకు ఫీలింగ్ అనమాట. సో నా డేలో ఈ రెండు పనులు పూర్తిగా చేశాను అనుకోండి, అంటే వీడియో షూటింగ్ ఎడిటింగ్ ఒకటి, పిల్లలకి నేను నాకు నచ్చిన విధంగా వాళ్ళకి కథల రూపంలో స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళ లెసన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అలా మీకు మీ డేలో ఏ పని ఏ హ్యాపీనెస్ ఇస్తుంది అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు నా డే అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను. అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. అయితే లంచ్ బాక్స్ పెట్టినట్టే తీసుకొచ్చేసింది. మార్నింగ్ అయితే పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను, మా కోసం అయితే చిక్కుడుకాయ కూర వండుకున్నాం కదా, దానికి ఫ్రైడ్ రైస్ తినాలనిపించలేదంట. మొత్తం బాక్స్ అయితే అలాగే తీసుకొచ్చేసిందండి, అసలు ఏమీ తినలేదు. ఇంకా అది మరి నేనైతే అసలే తినలేను ఇలాంటి ఫ్రైడ్ రైస్లు, దట్టు చల్లారిపోయి అయితే అసలే తినలేము. షానుకి కూడా సేమ్ నా టేస్టేనండి. ఇంకా చిక్కుడుకాయలు గింజలు వేసి దానికి అన్నం పెడితే చాలా ఇష్టంగా తింటుంది. షానుకి అయితే అన్నం తినిపించేసి మనను కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తాను. షానుకి అయితే అన్నం తినిపించేసి మన తల్లిని కూడా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసానండి. ఇప్పుడైతే ఇంక నేను గిన్నెలు తోముతున్నాను. రేపటి నుంచి వ్లాగ్ షూటింగ్ అండ్ ఎడిటింగ్ని కొంచెం డిఫరెంట్గా నేర్చుకుందామా అనేసి అనుకుంటున్నానండి. ఎన్ని రోజులకు అవుతుందో నాకైతే తెలియదు, కానీ రేపటి నుంచి ట్రై చేద్దామా అనేసి అనుకుంటున్నాను. అయితే మార్నింగ్ రొటీన్ మాత్రము సేమ్గానే షూట్ చేస్తాను, కానీ ఆఫ్టర్నూన్లో ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం మంచిగా షూటింగ్ ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి. బంగారు కొండ మీలో ఎంతమంది పనులు చేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటారు అనేది కామెంట్ చేయండి. నాకు అసలు రావు, కానీ ఏదో అలా పాడేస్తాను. గిన్నెలు తోముకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకైతే నేను పిల్లల్ని చదివిస్తున్నాను. టైం అయితే నాకు 4:30 అవుతుంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, झारखंड, रांची, कर्नाटका, केरला, मध्य प्रदेश,
పిల్లల్ని చదివించడం అంటే ఓన్లీ హోంవర్క్స్ చేయించడం ఒకటే కాదండి, వాళ్ళకి రోజులో ఒక కొత్త విషయాన్ని అయితే నేర్పించడం నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలా నేను మా పిల్లలకి చాలా విషయాలు నేర్పిస్తాను. పిల్లల్ని చదివించడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము. బయటికి ఎందుకంటే మా వారు ఇప్పుడు ఊరు వెళ్తున్నారు, ఒక బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నారు అనమాట. సో ఒక గిఫ్ట్ ప్యాకింగ్ చేపించడానికి వెళ్తున్నాము. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వంట అయితే ఏమి చేయలేదు, ఇంటికి వచ్చాక అన్నం వండుతాను. అది మార్నింగ్ చేసిన కూర అలాగే ఉంది. మా వారేమో భోజనానికి రాలేదు ఈరోజు. సో అన్నం కూర రెండు అలా ఉండిపోయింది, కొంచెం అన్నం వండుకుంటే సరిపోతుంది. మా మను మీకు ఏదో చూపిస్తుంది చూడండి. ఇది నేను షార్ట్ వీడియో చేశానండి, మీకు నేను వచ్చాక చూపిస్తాను. ఇది నేను చదువుతాను. మా చెల్లి ఏం రాసిందో చదువు. ఓకే. With your own things. Only OW and రాసింది. Things. Ha ha ha. You should. ఇందులో ఓరాయడం మర్చిపోయింది. ఓరాయలేదు. Be happy. Should be happy house and everything like car, your bus and aeroplane. అంటే ఏంటమ్మా మను? అంటే ఏంటి తల్లి? కారు, బస్సు, ఏరోప్లేన్లా హ్యాపీగా ఉండాలా మనము? అవి హ్యాపీగా ఉన్నాయమ్మా. నెక్స్ట్. ఓకేనా? ఓకే. ఓకే. బాయ్ బాయ్. ఐ లవ్ మై చిల్డ్రన్. నువ్వు టీచర్ అమ్మా. నౌ గోయింగ్ టు మై క్లాస్. థ్యాంక్ యూ చిల్డ్రన్. సో థ్యాంక్ యూకి టీ పెట్టేసింది, కే పెట్టలేదు. థ్యాంక్ యూ చిల్డ్రన్. సో యూ మస్ట్ బీ గుడ్. ఓకేనా? ఓకే టీచర్. ఐ సైడ్ అంటే ఐ సెడ్ అనుకుంటా. ఐ సెడ్ నా యూ మస్ట్ బీ గుడ్, నాట్ గుడ్ గర్ల్, ఓన్లీ స్మార్ట్. అమ్మో, దాని మీనింగ్ ఏంటో చెప్పరా బంగారు తల్లి? Also bye bye. Thank you children and boys also. ఏమ్మా గర్ల్స్ కి చెప్పవా బాయ్? మా మను అయితే అలా రాసిందండి, మరి దానికి అర్థం ఏంటో చెప్పట్లేదు. మా షాను అయితే ఇది రాసింది. శ్రద్ధ ఎక్స్టెన్షన్ దగ్గరికి అయితే వచ్చామండి. గిఫ్ట్ ప్యాకింగ్ 50 రూపీస్ అంటండి. అయితే మళ్ళీ పక్కన ఇంకొక శ్రద్ధ ఎక్స్టెన్షన్ ఉంది, ఇంకా అక్కడికి వచ్చి అయితే ప్యాకింగ్ చేపించాము. ఇక్కడైతే 30 రూపీస్ అయితే ఇచ్చుకున్నారండి గిఫ్ట్ ప్యాకింగ్కి. ఇంకా మేము ఏంటంటే ఈ గిఫ్ట్ బుక్స్ ఇచ్చేసి ఒక 1000 రూపీస్ అలాగా చేతిలో పెడితే సరిపోతుంది కదా అనేసి అనుకుంటున్నాము. ఇక్కడ గిఫ్ట్ అయితే ప్యాకింగ్ చేపించేసామండి. తర్వాత అయితే ఇక్కడ మా మను కేక్ చూసింది. మొన్నటి నుంచి కేక్ తింటాను అని అడుగుతుందండి మను. నేనైతే ఒక 4-5 డేస్ ఆగు, మన తమ్ముడు బర్త్డే వస్తుంది కదా అప్పుడు తింది కానీ అన్నానండి. అంటే నా ఛానల్ బర్త్డే అనమాట. నేను నా ఛానల్ని చాలాసార్లు చెప్పాను కదా, షాను మను ఎలాగో నా ఛానల్ కూడా నాకు అలాగేనండి. అంటే మను పుట్టిన 1 ఇయర్ తర్వాత ఛానల్ పెట్టాను నేను. సో నేను దాన్ని ఒక బేబీ లాగానే ట్రీట్ చేశానండి. దాని మీద నాకు ఇన్కమ్ వచ్చినా రాకపోయినా నా ఛానల్ నేను ఎప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. షాను మనుతో పాటే నా ఛానల్ కూడా ఎదుగుతూ వచ్చింది. నా ఛానల్కి ఇప్పుడు 4 కంప్లీట్ అయిపోయి 5 ఇయర్స్ అయితే వచ్చేస్తుందండి. సో తమ్ముడు అని చెప్తానమాట షాను మనుకి. అంటే నాకు ఒక కొడుకుంటే చాలామంది అంటారు కదా, కొడుకులు పెద్దోళ్ళు అయ్యాక తల్లి తండ్రికి ఏమన్నా సంపాదించి పెడతారు, కొడుకు బాధ్యత తీసుకుంటాడని. ఇప్పుడు నా ఛానల్ నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇచ్చిందండి. నా ఛానల్ అది ఎదుగుతూ దాంతోపాటు మమ్మల్ని ఫైనాన్షియల్గా ఎదిగి చేస్తుంది అనమాట. అయితే అది ఎదగాలి అంటే బ్యాక్గ్రౌండ్లో నేను చాలా కష్టపడాలి, ఆ కష్టపడకపోతే అది ఎదగదనమాట. ఎనీవే నా ఛానల్ అయితే ఎదుగుతూ వస్తుంది. అలాగా అది ఎదుగుతూ నన్ను కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్ చేసింది, నన్ను ఇండిపెండెంట్ ఉమెన్ అయితే చేసింది కదా. సో నా ఛానల్ బర్త్డే అయితే వచ్చేస్తుందండి. నేను షాను మనుకి చెప్తానమాట, ఛానల్ నీకు తమ్ముడు అవుతాడమ్మా అనేసి. అయితే లేదు చెల్లి అని అంటారు, కాసేపు తమ్ముడు అని అంటారండి. ఏదో ఒకట్లే మా ఆయనతో మాత్రం ఇది నీకు 3వ బిడ్డ అని చెప్తూ ఉంటానండి. నా కొడుకు ఇది అనేసి చెప్తానమాట.
నేను నా ఛానల్ని అంత ఇష్టపడతానండి. ఇంకైతే ఇక్కడ మను అయితే మాత్రం కేక్ అంటుంది కదా, అక్కడ కేక్ అయితే ఇప్పించానండి. తర్వాత మేమేమో చాట్ తిన్నాము. నేనైతే మళ్ళీ ఇక్కడ బట్టల షాపింగ్కి అయితే వచ్చానండి. ఈ మధ్యలో రిపీటెడ్గా బట్టలు కొనాల్సి వస్తుందండి. అసలు నాకు ఇప్పుడు బట్టలు కొనాలని లేదు. మళ్ళీ ఎందుకు, మొన్నేనా 5000 రూపీస్ అట్టు కొన్నాను. ఇంక ఇప్పుడప్పుడే కొనొద్దు అనుకుంటే సూరత్లో కొనాల్సి వచ్చింది. మళ్ళీ ఇక్కడైతే మళ్ళీ ఇప్పుడు బ్లాక్ డ్రెస్ కొనుక్కోవడానికి వచ్చానండి. ఇప్పుడు నేను ఎందుకు డ్రెస్ ఇంత సడన్గా కొనుక్కోవాల్సి వచ్చిందంటే, నేను సెప్టెంబర్ 4న ఈవెంట్కి అయితే వెళ్తున్నాను. ఆ ఈవెంట్లో వేసుకోవడానికి బ్లాక్ కలర్ డ్రెస్ మాత్రమే అన్నారండి. అయితే బ్లాక్ కలర్ డ్రెస్ కానీ లేదా బ్లాక్ కలర్ సారీ కానీ అన్నారు. ఇప్పుడు మనము సారీ అంత మెయింటైన్ అయితే చేయలేము. ప్లస్ నాకు వెంటనే రిటర్న్ జర్నీ అనమాట. అంటే నేను 4ని దిగుతాను, ఈవెంట్ చూసుకుంటాను, మళ్ళీ ఈవెంట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కి నాకు రిటర్న్ జర్నీ ఉంది. ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇంత జర్నీలు అయితే చేయలేము కదా అనేసి నేనైతే డ్రెస్నే తీసుకుందాము అనేసి అనుకుంటున్నానండి. అయితే నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాను. ఇక్కడైతే నేను బ్లాక్ కలర్ డ్రెస్సెస్ అయితే చూపించండి అంటే ఆయన అయితే కొన్ని బ్లాక్ కలర్ డ్రెస్సెస్ అయితే చూపించారండి. అయితే నాకు చూసిన ప్రతి డ్రెస్ చాలా బాగుంది, వావ్ అనిపించేస్తున్నాయి. కానీ అన్ని డ్రెస్సులు తీసుకుని నేను ఏం చేస్తాను చెప్పండి, తీసుకుంటే వాడేస్తాను అనుకో, చాలా డబ్బులు ఖర్చు అయిపోతుంది కదా, ఎందుకు అనేసి. అయితే ఇంకోటి నాకు ఆయన 2 డ్రెస్సులు అయితే ఇచ్చారు. ఈ 2 డ్రెస్సులని ట్రైల్ వేయండి అన్నారు. సో ట్రయల్ రూమ్ దగ్గరికి వచ్చాను, కానీ ఇక్కడ ఏమో అసలు ఖాళీ అవ్వట్లేదండి ట్రయల్ రూమ్. ఇక్కడ మిర్రర్ ఉంది కదా అని ఇక్కడైతే వేసుకుని చూసాను, ఇక్కడ ఇలా పెట్టుకుని చూసాను. అయితే ఇంకోటి ట్రయల్ రూమ్కి వచ్చి ఇప్పుడైతే వేసుకుని చూసాను. చాలా లూజ్ అయిపోయిందండి. ఇది ఎక్సెల్ సైజ్ ఇచ్చారు. ప్లస్ ఇవి ఇంత కిందకు వచ్చేసినాయి, ఏంటి తప్పిచ్చేసాడా ఏంటి, నొడానికి దగ్గర ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చేసాడు అనుకున్నాను. కానీ అవి స్టైల్ అంటే అండి, వాటినంట ఏదో పేరు చెప్పారబ్బా, వాటిని మడత పెట్టుకుని నడుం దగ్గరికి కట్టుకోవాలంట. నాకు ఆ విషయం తెలియలేదు. అయితే ఇది బాగా లూజ్ అయిపోయింది, ఇంత కిందకి ఇచ్చేసాడు ఏంటి ఆయన, కుట్టిన అతను తెలియక ఇచ్చేసాడా అన్నట్టుగా ఇంత అంటే అలా కాదండి, ఇది ఇలా కట్టుకోవాలి అన్నారు. అండ్ అది సైజు పెద్దదైపోయింది అనేసి అంటే స్మాల్ సైజ్ ఇచ్చారండి. అంటే స్మాల్ కాదు, మీడియం సైజ్ ఇచ్చారన్నమాట. నాకు సరిపడా సైజ్ అయితే ఇచ్చారు. మీడియం సైజ్ అయితే ఇంకా ఆల్ట్రేషన్ ఏమి చేయించుకోక్కర్లేదు, కరెక్ట్గా ఫిట్ అయిపోయిందండి. చాలా బాగుంది డ్రెస్ అయితేని. వాళ్ళు ఖచ్చితంగా బ్లాక్ వేసుకుని రావాలి అన్నారని తీసుకున్నాను. ఇదిగోండి డ్రెస్ అయితే ఇంత బాగుంది. మరి డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఇది డ్రెస్ ప్లస్ మనకి బాటమ్ కూడా వచ్చిందండి, చున్నీ అయితే రాలేదు. కాకపోతే నా డౌట్ ఏంటంటే ఈ ప్రింట్ ఒక్క ఉతిక్కి పోతుంది అనుకుంటున్నాను, కానీ ఇది మనకి ఈవెంట్లో అందంగా కనిపిస్తుంది కదా అని తీసుకున్నాను. డ్రెస్ చాలా తక్కువ కాస్ట్ అండి, 560 రూపీస్. మన చిన్నదానికి అసలు ఏ బాధ ఉండదు, నువ్వు ఊరెళ్ళినా కూడా. నేను ఊరెళ్తాను, పెడతామ్మా డాడీ వెళ్తే మరి ఏడు. శ్రీవారు జాగ్రత్తగా రా శ్రీవారు. ఓయ్ జాగ్రత్త, వర్షం పడ్డది, బండి వేసుకుని వెళ్తున్నావు కదా. శ్రీవారు బాయ్. డాడీని ఏమండి, నా బండి కిందే ఉందా, ఇక్కడ ఉంది కదా. బాయ్ శ్రీవారు, మిస్ యూ శ్రీవారు. మా హస్బెండ్ వెళ్ళేసరికి 9 అయ్యిందండి. నేను త్వరగా గిన్నెలు అయితే తోమేసుకుని పిల్లల్ని 9:30 కల్లా నిద్రపుచ్చేసాను. ఇంకా నేను కూడా, ఇంకా మా వారు ఉంటే ఏదోటి చెప్పుకుంటా కూర్చుంటాము. ఇంకా ఆయన లేరు కదా, నేను కూడా చాలా ఎర్లీగా పడుకుని పోయానండి 10 o'clock కల్లాని. సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.